ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ॐ शान्ति शान्ति शान्तिः. ధనుసు రాశి గురించి మనం చదువుకుంటాము. In Sagittarius, the intellect which has been developed in చదువుకున్నాం. నెక్స్ట్. సో లాస్ట్ క్లాస్లో మనం అన్ఎవాల్వ్డ్ మ్యాన్లో ఈ 4 రాసులు ఎలా పనిచేస్తాయి, ఒక ఎవాల్వ్డ్ మ్యాన్లో ఎలా పనిచేస్తాయి అనే విషయం చదువుకున్నాం మనం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ చదువుకుందాం. In connection with the above, it is interesting to note that the twins set apart are and unattached in Gemini become the centaur, the man beast in Sagittarius, while Virgo, the virgin, becomes the fish goddess in the polar opposite, Pisces. సో ఇప్పుడు కూడా మీరు జ్యోతిష్యంలో వీటిలో చదువుకునేటప్పుడు ఒక రాశికి ఒక రాశి ఎదురుగా ఉంటుంటుంది. సెవెంత్ది అంటే మన మేషానికి తులారాశి, వృషభానికి వృశ్చిక రాశి, మిథునానికి ధనుసు రాశి, కర్కాటకానికి మకర రాశి, తర్వాత సింహానికి మన ఇది ఆక్వేరియస్ కుంభరాశి, మేన రాశి, తర్వాత కన్యా రాశి. ఇలా ఇవన్నీ కూడా ఆపోజిట్ హౌసెస్ కింద చెప్తా ఉంటారు. సో ఈ రెండింటికి ఒక స్పెషల్ లింకప్ అంటున్నది ఉంటుంటుంది ఎప్పుడు కూడా. దాని యొక్క 7th హౌస్ అంటారు. 7th నుంచి కౌంట్ చేసుకుంటే అది వస్తుంది. సో ఈ రెండు ఎదురెదురుగా ఉండేటువంటి రాసులు ఈ రెండు కూడా. అలా ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మిథున రాశి ధనుసు రాశిలో, మిథున రాశిలో మనం 2 గీతలు వేస్తాం. 2 గీతలు వేసి పైన ఒక గీత కింద ఒక గీత, ఆ 2 జాయిన్ చేస్తున్నట్టుగా వేస్తాం. ఈ 2 గీతలు కూడా మనకి మిథున రాశిలో ఉన్నటువంటివి ధనుసు రాశిలో ఎలా మనకి అవి సెంటూర్గా చెప్పారు వాటినే. అంటే ఏంటి, మానవుడు యొక్క ముఖముతో జంతువు యొక్క దేహం, ఇది స్థూలంగా చెప్పుకోవాలి. సో ఇలా ఉన్నటువంటి వాడు ఈ 2 కూడా జాయిన్ అవ్వకుండా ఉండేటట్టుగా తయారయ్యేది మిథున రాశిలో. అంటే ఇవి లోవర్ది ఎప్పుడు కూడా హయ్యర్ అవి అవుతాయి, ఇవి లోవర్ అవుతాయి. ఈ రెండింటికి సింబల్గా ఈ 2 రాశులు అనేటువంటి ఉంటుంటాయి మనకి. ఏవైనా సరే మీరు వృషభ రాశి వృశ్చిక రాశి తీసుకున్నప్పుడు వృషభ రాశి హైయెస్ట్గా చెప్తే వృశ్చిక రాశి లోవర్ ఆస్పెక్ట్ కింద చెప్తాం. అలాగే మనం మేషరాశి తులారాశి తీసుకున్నప్పుడు తులారాశి లోవర్ ఆస్పెక్ట్ కింద చెప్తాం, మేషరాశి హయ్యర్ ఆస్పెక్ట్ కింద చెప్తాం. అంటే స్థూలంగా చెప్పాలంటే ఒక రాశి ఈ కిందగా చెప్పబడినటువంటి రాశులు ఇవన్నీ కూడా స్థూలత్వము, పైన చెప్పబడినటువంటి రాశులు సూక్ష్మత్వం అనేది చిహ్నం ఒక రకంగా. సో వేరాజ్ ఇక్కడ మనకి కన్యా రాశికిను మీనరాశికి మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే, కన్యా రాశిలో అమ్మవారి యొక్క ఇది కన్యా అంటున్నది మన దానిలో చెప్పుకోవాలంటే కన్యాకుమారి, శైలపుత్రి అమ్మవారు, ఇలా మీరు ఏమన్నా పెట్టుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఉన్నటువంటి ఆవిడ అక్కడ మీనాక్షి దేవిగా చెప్తారన్నమాట. సో అంటే ఒక ఇక్కడ మనకి కన్యా రాశిలో అనలైటికల్ అంటారు మాస్టర్ గారు, అక్కడికి వెళ్ళడానికి సింథటిక్ అంటారు. అందు గురించి మనకి ఇక్కడ కన్యా రాశిలో ఉన్న అమ్మవారికి రెయిన్బో వేస్తారు అన్నట్టు, పైన ఇలా 7 కలర్స్ వేస్తారు.
అదే మీనరాశిలో చేరినటువంటి అమ్మవారు అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి సింథటిక్గా ఓన్లీ వైట్ కలర్ చెప్తారు అన్నమాట మనకి. సో ఈ 2 రాసులు బేసిక్‌గా జాగ్రత్తగా అవగాహనలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ 2 రాసులు కూడా ఏ 2 రాసులు మీరు ఇలా తీసుకున్నా, ఒకటి లోయర్ యాస్పెక్ట్ అంటే ఒకటి స్థూలత్వము, వీటికి ఒకటేమో సూక్ష్మత్వం. ఒక హైయెస్ట్ యాస్పెక్ట్ అన్నట్టు చెప్పబడుతుంటుంది. అది బేసిక్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు ప్రస్తుతం మనం మిథున రాశి, ధనుసు రాశి గురించి చెప్తున్నప్పుడు ఇక్కడేమో సెంటూర్ అంటే ఒక మొఖము, మానవ ముఖంతో ఉన్నటువంటి జంతు దేహం. సో అంటే ఏంటి వాటిలో జంతువు యొక్క ఇవి గుణాలు ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి వాడు. మానవ యొక్క ముఖంతో కూడినటువంటి జంతువు. సో జంతువు యొక్క లక్షణాలు ఇలాంటివి కొన్ని ఉంటాయి వీళ్ళలో. అంటే ఎమోషనల్‌గా ఉండడం, వాడు అనుకున్నదే చేయడం ఇలాంటిదేదో ఉంటుంది వీళ్ళలో. అదే మీరు మిథున రాశికెళ్ళేవాడికి ఈ రెండిటికి చక్కగా 2 సెపరేట్ లైన్స్ కింద వేస్తారు. ఆ 2 కూడా జాయిన్ అవ్వవు. సో దేనికి అదిగా ఉంటుంది వాడికి. అది మిథున రాశిలో 2 సెపరేట్‌గా. Fish goddess in the polar opposite Pisces. A treatise could be written on the subject of the relation of the opposite in the zodiacal circle for the express spirit and matter, and their interrelation gives the play interrelation plus the play of the qualitative energies. సో ప్లస్ ద ప్లే ఆఫ్ క్వాలిటేటివ్ ఎనర్జీస్. ఈ రెండింటిని ఏమన్నారంటే మన భాషలో చెప్పుకున్నప్పుడు మ్యాటర్ స్పిరిట్గా చెప్పారు ఈ రెండింటిని. ఇదేమో ఒకటేమో ఒక రాశేమో మ్యాటర్ ఆస్పెక్ట్ కింద చెప్తాం, ఇంకొక రాశేమో స్పిరిట్ ఆస్పెక్ట్ కింద చెప్తాం. అది ఈ లోవర్గా ఉంటుంటాడు హయ్యర్గా ఎలా టర్న్ అవుతాడు అలా మీరు అవగాహనలో పెట్టుకోవచ్చు. దాన్ని ఏమన్నారంటే క్వాలిటేటివ్ ఎనర్జీస్ అన్నారు. ప్లే ఆఫ్ క్వాలిటేటివ్ ఎనర్జీస్ అంటే ఒకసారి ఈ ఎనర్జీ మ్యాటర్ ఆస్పెక్ట్ కింద ఎక్స్ప్రెస్ అయితే ఒక రాశి చెప్తాం, అదే లక్షణాలతో స్పిరిట్ ఆస్పెక్ట్ కింద ఎక్స్ప్రెస్ అవుతుంటే అప్పుడు ఇంకో రాశి కింద చెప్తాం అన్నమాట. బేసిక్గా they have witnessed at the same time to the fact that these two are one and are simply the expression of great mutable. So the known are a great mutable గా చెప్పారు. సో సింప్లీ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్, ఆ వన్నే లోయర్ ఆస్పెక్ట్ కింద ఎక్స్ప్రెస్ అయితే ఒకటి, హైయర్ ఆస్పెక్ట్ కింద ఎక్స్ప్రెస్ అయితే ఇంకొక రాశి. And at fixed and initiated spiritual lives. It is for this reason that the constellation Libra occupies a unique place in the great wheel. సో లైబ్రా అంటున్నది ఒక యూనిక్ ప్లేస్ ఉందండి. బికాస్ అది ఏంటంటే లైబ్రా రెండిట్లు అంటే ఇది మిగిలినవన్నీ కూడా సీసా లాగా, ఇది ఇది పోతే అది వస్తుంది, అది పోతే ఇది వస్తుంటుంది, ఆ రకంగా ఉంటాయి. వీడు ఉదాహరణకి మీరు ఈ మిథున రాశి, ధనుస్సు రాశి ఇప్పుడు చెప్పారు. అలాగే మీరు వృశ్చిక రాశి, వృషభ రాశి అవగాహన చేసుకోవాలంటే వృశ్చిక రాశి ఏమో పూర్తిగా భౌతికత్వము వీటిల్లో ఇలా ఉండిపోవడం. అదే వృషభ రాశికి వచ్చేటికి అది చాలా కృష్ణుడు, తర్వాత శివుడు వాటి యొక్క ఆస్పెక్ట్స్ చెప్పినప్పుడు ఆ రాశి చెప్తాం అక్కడ. అలానే కార్తికేయుడు, నెమలి పించం, నెమలి ఉండడం ఇవన్నీ ఇదిగా చెప్తాం. సో ఇక్కడ ఉన్నటువంటి వాడు వాళ్ళని సేవించడం చేత ఆ హయ్యెస్ట్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఆయనకు అందుతుంది అంటే విషయంగా మనం అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అని. సో ఆ రకంగా అవగాహన చేసుకోవడానికి వచ్చినప్పుడు మనం ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే తులారాశి అంటుండేది ఏం చేస్తుందంటే మొత్తం రాశి చక్రంలో ఈ ఒక్క రాశి చాలా విశేషమైనటువంటి రాశి. రెండింటిని బ్యాలెన్స్గా ఉంచుకోగలిగేటువంటి స్థితి మనకి ఇచ్చేది తులారాశి. యూజువల్లీ మానవుడు ఏదర్ లోయర్ ఆస్పెక్ట్ కిందైనా ఉంటుంటాడు లేదా హయ్యర్ ఆస్పెక్ట్ కిందైనా ఉంటుంటాడు. అంటే కాసేపు పూజా క్రతువులు ఇవే ముఖ్యం, ఏంటి అస్తమానం సంసారం అలా ఉండేవాళ్ళైనా ఉంటారు. దీనికి తక్కువ దృష్టి పెట్టేవాళ్ళు లేదా దానికి తక్కువ దృష్టి పెట్టేవాళ్ళు ఉంటారు. ఆధ్యాత్మికత వాటికి రెండింటిని సమానంగా ఉంచుకోగలిగేవాడు ఒకడే తులారాశి వాడు. రెండింటిని సమానంగా ఉంచుకుంటాడు. అంటే ఎక్కడ ఏది ఎట్లా ఉంచుకోవాలో అది అక్కడ అట్లా పెట్టుకుంటాడు అంతే, దానికి ఇంకా వేరే ఇది లేదు. తులారాశి వాడు అది మొత్తం రాశి చక్రంలో ఇట్స్ ఎ గ్రేట్ వీల్ అన్న దాన్ని. ఫర్ ఇట్ ఈస్ ద ఎనర్జీ కమింగ్ ఫ్రమ్ దిస్ కాన్స్టలేషన్ విచ్ కంట్రోల్స్ వాట్ వీ మైట్ కాల్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ ది హబ్ ఆఫ్ ద వీల్. దట్ ఈస్ ద హబ్ ఆఫ్ ద వీల్. అంటే మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇది మనకు అందించేటువంటి తులారాశి. సో తులారాశి మొత్తం అన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఏంటంటే అందులో మెయిన్గా బ్యాలెన్స్ అంటూ ఉండాలి యోగికి. బ్యాలెన్స్ లేకుండా ఉంటే వాడు అన్ఫిట్. వాడు ఎంత జ్ఞానం కలిగినా సరే ఈ విల్ బికమ్ అన్ఫిట్.
సో వాడిలో జ్ఞానం అంటున్నది పరిపూర్ణంగా వాడికి ఏర్పడడం అంటున్నది తులారాశి వలన వాడికి అంటే జ్ఞానం ఏర్పడింది ప్లస్ స్థూలత్వము ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలగాలి ఎప్పుడు కూడా. ఒకటి అక్కర్లేదని కాదు ఎప్పుడు కూడా దృష్టిలో బాగా పెట్టుకోండి. రెండు అవసరమే. రెండింటిని ఎప్పుడు దేన్ని ఎలా వాడుకోవాలనేటువంటి విషయం వాడు తెలిసి ఉన్నటువంటి వాడు తులారాశి వాడు. అది చెప్తున్నాను. హబ్ ఆఫ్ ద వీల్ అన్నదాన్ని. This is that point in intermediate space where the 12 zodiacal energies meet and cross. రెండు కూడా ఇటు నుంచి అటు నుంచి ఇటు క్రాస్ అయ్యేటువంటి ప్లేస్ ఏంటంటే తులారాశి. తులారాశిలో మాత్రం రెండు సమానంగా ఉంటాయి. ఈ రాశి చక్రాల్లో ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా సమానంగా చెప్పబడేది తులారాశిలో. Libra therefore controls the moment of reversal of the wheel in the life of every aspirant, for there comes a moment in the cycle of lives wherein a point of balance is reached and a relative equilibrium is attained, and over this event Libra presides. అంటే వాడి జీవితంలో ఒక టర్నింగ్ అంటున్నది ఉంటుంది చూసారా, ప్రతి వాడి జీవితంలో ఒక టర్నింగ్ అంటున్నది వస్తుంది. అంటే వాడి లైఫ్ ఆస్పెక్ట్, వాడి యొక్క దృష్టి, వాడు ఉన్నటువంటి విధానం, వీటిలో అంతా బాగుందండి, ఉద్యోగం బాగుంది, ఇల్లు బాగుంది, కారు బాగుంది, అన్నీ బాగుంది, అంతా హాయిగా జీవిస్తున్నాడు. టక్కన ఒకరోజు ఉద్యోగం పోతుంది. ఎందుకు పోయిందో అర్థం కాదు. హాయిగా జీవిస్తున్నాడు, చక్కగా ఉన్నాడు, మంచిగా ఉంది, అంతా బాగుంది అని అనుకున్న ఒకానొక రోజున సడన్గా ఉద్యోగం పోతుంది. లేదా ఏదైనా కారణం చేద్దాం, లేదా ఇంకొకటి ఏదో లైఫ్లో ఏదో చేంజెస్ రావడం ఏదో అవుతుంది. వాడిని ఒకవైపుగా జీవిస్తున్నటువంటి వాడిని ఇంకొక వైపు తిప్పుతుంది అనమాట తులారాశి. ఎప్పుడు కూడా తులారాశి ఇంకొక వైపు తిప్పి రెండింటిని బ్యాలెన్స్ చేసేటువంటి స్థితి వాడికి వస్తుంది. ఎప్పుడైనా సరే లైఫ్లో ఒక సైడ్గా జీవిస్తున్నాడు, ఇంకొక సైడ్ టర్న్ అయింది అనుకోండి లైఫ్, మీరు తులారాశి చూడండి, వాడు దాంట్లో ఏదైనా ఆస్పెక్ట్ మీకు దొరుకుతుంది. అది సో పూర్తిగా భౌతికత్వంగా ఉంటున్నటువంటి వాడికి ఆధ్యాత్మికత అనేటువంటిది అందించడానికి ఆ చేంజ్ అనేటువంటిది వాడి లైఫ్లో వచ్చింది అనేటువంటిది తెలుసుకొని జాగ్రత్తగా అవగాహన చేసుకుని దానికి తగ్గట్టుగా వాడు ఇదవుతుంటే చక్కగా లైఫ్ చాలా బాగుంటుంది. Balance which Libra wails and a consequent analysis of the effect of Libra in an individual life. It might then be possible to discover whether the particular life in which a man carries forward of the process of reversal may not perhaps be one of which the sun is in Leo with Libra rising. సో లియో సన్ అంటే లియో రాశిలో ఉంటూ లైబ్రా రైజింగ్గా ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని జరగట్లేదు. అంటే ఇక్కడ ఆయన ఒక రీసెర్చ్ వర్క్ ఒకటి అప్పచెప్తున్నారు క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళకి. ఏంటంటే ఆ రీసెర్చ్ వర్క్ ఇప్పుడు చెప్తున్నారు ఆయన, ఇది చెయ్యండి మీరు అందరూ అంటున్నారు ఆయన. సో ఏమని చెప్తున్నారు ఇక్కడ, మ్యాన్ క్యారీస్ ఫార్వర్డ్ ద ప్రాసెస్ ఆఫ్ రివర్సల్ మే నాట్ పర్హాప్స్ బి వన్ ఆఫ్ విచ్ ద సన్ ఈజ్ ఇన్ లియో విత్ లైబ్రా రైజింగ్. అంటే రాశిగా వాడిది సింహరాశి ఉండి లగ్నం వాడిది తులా లగ్నం ఉందనుకోండి, తులా లగ్నం సింహరాశి, అప్పుడు వాడిది ఎలా ఉంటుంది లైఫ్ అంటుండే చూడండి. సో ఇలాంటివి కొన్ని క్యాలిక్యులేషన్స్ అంటుండే చేసుకుని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే అప్పుడు మీకు జ్యోతిష్యంలో ఉంటుంటే ఇంకా డెప్త్గా వెళ్ళాల్సినటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి అంటున్నారు ఆయన. అంటే అక్కడ వాడు ఇప్పుడు తులారాశిలో ఎలా అయితే బ్యాలెన్స్ అంటున్నది ఉందో ఆ బ్యాలెన్స్ అంటున్నది సింహరాశిగా ఉంటున్నటువంటి వాడు తులా లగ్నముగా ఉన్నటువంటి వాడిలో ఉండట్లేదండి, ఇది గమనించండి అంటున్నారు. It might then be possible to discover whether the Leo with Libra rising, such statistical studies have not yet been made, but there is much to be done along these lines. I only make suggestion, but it will, I think, be found that this is the case. A proper investigation likewise into the life history of spiritualism and of the mediums associated with it may prove that the majority of the mediums in the world who are of a low grade type and are purely trans mediums, negative and usually unintelligent, are born in Cancer with Pisces rising or in Pisces with Cancer rising. ఇంకొక విషయం చెప్తున్నారు, పూర్తిగా అంటే కేవలం మామూలుగా జీవిస్తూ ఉండడం, మామూలుగా ఉండడం అంటే ఏదో ఉద్యోగం చేసుకోవడం, ఏదో మన పాటికి మన ఇల్లు, మన వాడి పాటికి వాడు ఉండడం, అంటే వేరే వాడి గురించి పెద్ద ప్రత్యేక ధ్యాస లేకుండా ఉండడం, ఇలాంటి వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి కింద మనం చెప్తాం. కర్కాటక రాశిగా ఉంటూ వాడు మీన లగ్నంగా ఏర్పడ్డాడు.
లేదా మీన లగ్నం ఉంటూ కర్కాటక రాశి, మీన రాశి కర్కాటక లగ్నం ఇలా ఏర్పడ్డాయి అనుకోండి, అప్పుడు వాడిది ఎలా ఉంటుంది. సో దిస్ ఇస్ కాంబినేషన్ మనకి సజెస్ట్ చేస్తున్నారు. ఈ రకంగా మీరు స్టడీ చేయండి. రైసెస్ ఆర్ ఇన్ స్పైసెస్ విత్ క్యాన్సర్ రైజింగ్ అన్నారు. Such studies would necessarily have to deal with hundreds of cases and be carried forward over a long period of time in order to prove the point which I seek to make. It would also be interesting to make an analysis of these particular incarnations and their horoscopes, wherein the polar opposites both appear in relation to each other, one as a sun sign and the other as the ascendant. For these lives usually express some degree of either equilibrium or of consummation. They will not in any case be negative lives or lacking in direction, event, or purpose. This is particularly the case upon the fixed cross of the heavens. ఉదాహరణకి ఇప్పుడు చెప్పినటువంటిది కర్కాటక రాశి, మీన రాశి. ఒకటి లగ్నంగా ఉండి ఒకటి రాశిగా ఉన్నప్పుడు వాడిది ఎలా ఉంది లైఫ్ అంటున్నది గమనించండి. సో ఈ గమనికలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒకటి మనం ఏమనుకున్నాం, ఒకటి లోయర్ ఆస్పెక్ట్గా ఉంటూ ఉంటుంది, ఇంకొకటి హయ్యర్ ఆస్పెక్ట్గా వాడికి ఇస్తూ ఉంటుంది. ఇలా ఉంటూ ఉన్నప్పుడు వాటి లైఫ్ ఎలా ఉంటుంది అంటే మీరు గమనించడం అంటే ఇది కొన్ని వందల కేసులు అలాంటివి మీరు స్టడీ చేయాలండి. అప్పుడు మీకు ఈ హయ్యర్ ఆస్పెక్ట్, లోయర్ ఆస్పెక్ట్ ఒకటే వాటి లైఫ్లో ఇవి ఎలా వర్తిస్తున్నాయి ఏమిటి అంటే విషయం మీకు చక్కటి అవగాహన వస్తుంది అంటున్నారు. సో కర్కాటక రాశి, మీనరాశి. మీనరాశి అనేటువంటిది వాడిది ఆ లక్షణాలే మనం చదువుకున్నాం. అలాగే కర్కాటక రాశి అంటే మనం చదువుకున్నాం. సో కర్కాటక లగ్నం వచ్చి మీనరాశి వచ్చింది అనుకోండి, అంటే ఇంకా తేలిగ్గా మనం అవగాహన చేసుకోవాలంటే ఈ లగ్నం రాశి రెండు పేర్లు పక్క పెట్టేసేసి సోల్ ఆస్పెక్ట్, పర్సనాలిటీ ఆస్పెక్ట్ ఇలా తీసుకోండి, ఈజీగా ఉంటుంది. సోల్ ఆస్పెక్ట్ పరంగా వాడు తులారాశి వాడు అవుతాడు. తర్వాత పర్సనాలిటీ ఆస్పెక్ట్గా వాడు ఏదో వేరే ఇంకొక రాశి వాడు అవుతుంటాడు. సో ఈ రెండిటి యొక్క కాంబినేషన్ రెగ్యులర్ లైఫ్ ఆస్పెక్ట్స్లో ఇవి ఎలా వర్తిస్తున్నాయి, ఇది కొంచెం అవగాహన చేసుకోవడానికి స్టడీ చేయండి. సో అందరి యొక్క సోల్ ఒకటే రాశికి సంబంధించినది అవ్వట్లేదు కదా, ఒకటే కాన్స్టలేషన్ ఉండట్లేదు 12. సో అందరి యొక్క పర్సనాలిటీ ఒకటే దీనిగా ఉండట్లేదు. సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఒక మనిషిని మీరు అవగాహన చేసుకున్నప్పుడు ఈ రెండింటి యొక్క కాంబినేషన్ మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే అలాంటి కొన్ని వందల కేసులు మనం చేయాలి బాగా. సో యొక్క సోల్ ఆస్పెక్ట్ని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. అంటే మీకు దాన్ని తేలిగ్గా మనకి ఎలా తెలుస్తుందంటే మీకు లగ్నము వాడి రాశి ఈ రెండింటిని మీరు స్టడీ చేసుకోండి అని చెప్పారు. పర్సనాలిటీ ఆస్పెక్ట్ ఇస్ రాశి, లగ్నం ఇది సోల్. సో ఈ రెండింటిని మీరు అవగాహన చేసుకుంటే వాడి రాశి ఇది, వాడి లగ్నం ఇది, ఏది ఎక్కువ డామినేటింగ్గా ఉంటుంది, రెండు బ్యాలెన్స్గా వస్తున్నాయి వాడిలో, ఏది డామినేట్ చేస్తుంది వాడి లైఫ్లో, ఏమిటి వాడి కథ, ఇలాంటిది మీరు ప్రతి వాళ్ళం కూడా ఇలాంటిది ఒక స్టడీ చేయండి అని చెప్తున్నారు. అది చేసినప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే, దిస్ ఈస్ పర్టికులర్లీ ద కేస్ ఆఫ్ ది ఫిక్స్డ్ క్రాస్ ఆఫ్ ది హెవెన్స్. అది ఫర్ దోస్ లైఫ్స్ యూజువల్లీ ఎక్స్ప్రెస్ సమ్ డిగ్రీ ఆఫ్ ఎయిదర్ ఈక్విలిబ్రియం ఆర్ ఆఫ్ కన్సుమేషన్. ఒక్కొక్కసారి కొందరిలో ఈక్విలిబ్రియంగా ఉంటుంది, అంటే కాస్త సోల్ ఆస్పెక్ట్ లేదా లగ్నం ఆస్పెక్ట్ అయినా వాడి మీద ప్రభావం చూపుతుంటుంది, లేదా రాశి యొక్క సింటమ్స్ అయినా వాడిలో ప్రభావం చూపుతుంటాయి. ఈ రెండింటికి సంబంధించినది మీకు తెలుస్తుంటుంది. ఒక్కొక్కసారి కన్సుమేట్ అయిపోతుంది, అంటే ఒకటి ఇంకో దానిలో మిక్సప్ అయిపోతుంది, ఇంకో అప్పుడు ఒకటే ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది, ఇంకొకటి అసలు ఎక్స్ప్రెషన్లో రాదు. అంటే వాడు తులారాశి ఏదో మీన లగ్నం ఇప్పుడు చెప్పినటువంటి తులారాశి ఉదాహరణకి మన కర్కాటక రాశి, మీన లగ్నం. కర్కాటక రాశి లక్షణాలైనా వాళ్ళు ఎక్స్ప్రెస్ అవుతుంటాయి, లేదా మీన రాశికి సంబంధించినవైనా వాడి ద్వారా ఎక్స్ప్రెషన్లోకి వస్తుంటాయి. ఒకటేమో సోల్ ఆస్పెక్ట్ది, ఒకటేమో పర్సనాలిటీ ఆస్పెక్ట్. సో దాని పర్సనాలిటీ అయిన ఎక్స్ప్రెషన్లో ఉంటుంది, లేదా సోల్ అయిన ఎక్స్ప్రెషన్లో ఉంటుంది, కానీ రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నటువంటి ఎక్స్ప్రెషన్స్ మీరు తప్పుగా చూస్తారు. అలాంటి కొన్ని కేసెస్, కొన్ని వందల కేసెస్ మీరు స్టడీ చేయండి, అప్పుడు మీకు చక్కగా మీకు అవగాహనలోకి వస్తుందని చెప్తున్నారు ఇక్కడ బేసిక్గా. దిస్ ఈస్ పర్టికులర్లీ ద కేస్ అపాన్ ది ఫిక్స్డ్ క్రాస్ ఆఫ్ ది హెవెన్స్ అది ఆర్ ల్యాకింగ్ ఇన్ డైరెక్షన్, ఈవెంట్ ఆర్ పర్పస్ అది. సో ఒక్కొక్కసారి ఇది కన్సుమేట్ అయిపోయింది అనుకోండి, దే విల్ నాట్ ఇన్ ఎనీ కేస్ బి నెగిటివ్ ఆర్ ల్యాకింగ్ ఇన్ డైరెక్షన్, ఈవెంట్ ఆర్ పర్పస్. సో వాళ్ళు అప్పుడు ఎలా ఉంటారు, కన్సుమేట్ అయిపోయినటువంటి వాళ్ళు దే విల్ నాట్ ఇన్ ఎనీ కేస్ బి నెగిటివ్ లైఫ్స్.
అంటే ఆ జీవితం వృధా అంటున్నదిగా ఉండదు. వాడు సాధనలో వాడు అంటే ఈ 2 మిక్సప్ అయిపోయి వాడు లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వాడు వాడు ఏమవుతాడంటే వాడు లగ్నం, రాశి ఈ 2 గూడా వాడి మీద ప్రభావం అంటే ఒకటే ప్రభావం చూపుతూ ఉన్నప్పుడు, ఇంకొకటి కూడా ప్రభావం చూపకుండా ఉంటూ ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే, వాడు అలానే వాడి లైఫ్ అంతా కూడా వేస్ట్ అయిపోవడము, అదంతా నెగెటివ్ యాస్పెక్ట్ కింద అవగాహన చేసుకోవడం అవసరం లేదు. బట్ నెమ్మదిగా తెలియకుండా వాడు ఫిక్స్డ్ క్లాస్‌లోకి వాడు ఎంటర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ బేసిక్‌గా అవగాహన చేసుకోవాల్సింది, ఈ 2 కాకుండా వాడికి ఇంకొకటి పని చేస్తుంటది వాడి దగ్గర. దాన్నేమంటారు లా ఆఫ్ కర్మ అని చెప్పారు. అది వాడిని ఏం చేస్తుందంటే, వాడు సాధనలో ఉంటుంటాడు. నెమ్మదిగా తీసుకొచ్చి, వాడిని ఫిక్స్డ్ క్లాస్ ఆఫ్ ది హెవెన్స్‌లో వాడిని పడేస్తుంది. అంటే ఏంటంటే, నెమ్మదిగా వాడికి ఏర్పడేటువంటి కష్టాలు గాని, వాడు చేసేటువంటి పనులు గాని, వీటిల్లో నుంచి వీడు ఇలా దాటుకుంటూ వచ్చి, పరమాత్మ యొక్క సాన్నిధ్యములోకి వాడు వెళ్ళేటట్టుగా చేసి పెడుతుంటుంది. సృష్టిలో అదొక ఇది ఉంది. సో, ఆ రకంగా ఇది జరుగుతుంటది. దిస్ ఈస్ పర్టిక్యులర్‌లీ ద కేస్ అపాన్ ది ఫిక్స్డ్ క్లాస్ ఇన్ ద హెవెన్స్. యూ విల్ నోట్ థట్ మై పర్పస్ ఇన్ దిస్ సెక్షన్ ఆఫ్ అవర్ treatise is to evoke interest and inquiry and to incite students to scientific, statistical and analytical investigation. Only in this way will my basic premises be proven and eventually substituted for the present unsatisfactory methods. సో, ఇదంతా గూడా ప్రెజెంట్ అన్‌సాటిస్ఫాక్టరీ మెథడ్స్ చాలా ఉన్నాయి. అంటే ఏంటి అన్‌సాటిస్ఫాక్టరీ మెథడ్స్ అంటే, ఇప్పుడు ఎన్నో రకాల జ్యోతిష్యాలు వచ్చేసాయి బయటకి మీరెళ్లి చూస్తే. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చెప్పేస్తాడు దాన్ని. ఉన్నది ఇవే రాసులు, గ్రహాలు ఎంత ఇవే. కానీ ప్రతివాడు వాడి ఓన్ అప్రోచ్ అంటున్నది ఒకటి యాడ్ చేస్తాడక్కడ. వాడిది అలా అప్రోచ్ అయినప్పుడు కొన్ని వాడివి ఫలవంతం అవుతున్నాయి. కొన్ని వాడివి విఫలం అవుతున్నాయి. విఫలం అయింది ఎవడు మాట్లాడడు. ఉదాహరణకు హోమియోపతి తీస్తాం. సక్సెస్ అయిన కేసెస్ నలుగురు ముందు మీటింగ్‌లో చెప్పేస్తాను. ఫెయిల్యూర్ అయిన కేసెస్ లవలు ముడిచేసి లవలు దోచేస్తాం. ఇలా ఉంటే ఎట్లా? ఏ కేస్ అయినా సరే సరిగ్గా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. ఈ కేస్ ఎందుకు ఫెయిల్ అయిందో కూడా మనం నలుగురు ముందు చెప్పగలగాలి. వై ఇట్ హాస్ ఫెయిల్డ్. బికాస్ ఆఫ్ సో అండ్ సో రీజన్స్ ది కేస్ హాస్ ఫెయిల్డ్ అన్నట్టుగా మనం చెప్పగలగాలి. అదప్పుడు లా ఆఫ్ కరెక్ట్‌గా నువ్వు ఫాలో అయినట్లు లెక్క. సో, అలా జ్యోతిష్యం చెప్పేటప్పుడు చాలామంది ఈ ప్రిన్సిపల్‌లో కొందరు ఫెయిల్ అవుతున్నారు. సో, వాళ్ళ యొక్క మెథడ్స్ ఫెయిల్ అవుతున్నాయి. అందు గురించి దానిలో జాగ్రత్తగా మీరు అవగాహన చేసుకోవాల్సినది, మీరు ఎక్స్‌పెరిమెంట్ చేయవలసింది ఏంటంటే, ఈ 2 రాసుల యొక్క లక్షణాలు వాడి మీద ఎటువంటి ప్రభావం చూపుతున్నాయి? ఎలా ఉంటుంది వాడి లైఫ్? ఇదొకటి స్టడీ చేయండి అంటున్నారు ఫస్ట్. ఇది నా యొక్క వర్క్ అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్స్ ఓన్లీ ఇన్ దిస్ వే విల్ మై బేసిక్ ప్రిమిసెస్ బి ప్రూవెన్ అండ్ ఎవెన్చువల్లీ సబ్స్టిట్యూటెడ్ ఫర్ ద ప్రెజెంట్ అన్‌సాటిస్ఫాక్టరీ మెథడ్స్. అది. Methods which most astrologers who have any real capacity and insight regard as deplorable and unsatisfactory. సో, ఇది ఈ రకంగా ఫాలో అవ్వండి అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ సాజిటేరియస్ మళ్ళా విషయానికి వస్తున్నప్పుడు సాజిటేరియస్ గురించి చెప్తున్నారు. ఇక్కడ ఒక వర్క్ అనేటువంటిది చెప్పేసారు మనకి. ఈ రకంగా ఇది కొంచెం స్టడీ చేయండి ఈ రకంగా అని చెప్తున్నారు. జీవుల్ని మీరు సపోజ్ మనం అనేక మంది మనకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళ యొక్క లగ్నం ఏమిటి? వాళ్ళ రాశి ఏమిటి? ఈ 2 మీరు బేసిక్‌గా మీరు అవగాహన చేసుకోండి. ఈ రెండిట్లో వాడిది ప్రభావం ఎటు చూపుతోంది? ఇంకొకటి ఏమవుతోంది? ఇదొక టేబుల్‌గా వేసుకొని ప్రతి వాడిది మీరు ఒక స్టడీ చేయండి. మిగిలినవన్నీ రెండో హౌసు, నాలుగో హౌస్ ఇవి ఎలా ఉన్నాయి? ఏంటి? అవన్నీ ఒక నిమిషం పక్కన పెట్టేసేయండి. ఇది మాత్రమే మీరు కన్సిడర్ చేసుకొని మీరు స్టడీ చేయండి అన్నటువంటి విషయం ఆయన ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఇక రెగ్యులర్ దాంట్లో మనకు చెప్తుంటుంటే ఏంటంటే, సాజిటేరియస్ ఫ్రమ్ ది ఆర్థోడాక్స్ యాంగిల్ ఈస్ జుపిటర్. అది. రూలర్ ఏమిటి సాజిటేరియస్ కంటే ఆర్థోడాక్స్‌గా చెప్పినప్పుడు జుపిటర్ చెప్పారు. తర్వాత అండ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ది పాత్ ఆఫ్ డిసైపుల్‌షిప్ ఇట్ ఈస్ ది ఎర్త్ ఇట్‌సెల్ఫ్. ఆర్థోడాక్స్ అండ్ ఎసోట్రిక్ ఈ రకంగా ప్రతి రాశికి 2 ప్లానెట్స్ ఉంటుంటాయి. ఆర్థోడాక్స్‌గా చెప్పినప్పుడు ధనుసు రాశికి గురువు గ్రహం. అలాగే ఎసోట్రిక్‌గా చెప్పినప్పుడు భూమి. మన ధనుసు రాశికి. అందు గురించి మనం గోదాదేవి మనకు ధనుసు రాశిలో ఆ సాధన ఇవన్నీ కూడా ఇచ్చారు. భూదేవి అది. అయితే ఇక్కడ లింకప్ కూడా ఒకటి చెప్తారు మనకి. మార్స్ గవర్న్స్ దిస్ సైన్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ది హైరార్కీస్ ఇన్వాల్వ్డ్. మార్స్ అనేటువంటిది కుజుడు ఇక్కడ హైరార్కీ పరంగా చెప్పినప్పుడు వాటి విషయాల్లో చెప్పినప్పుడు థర్డ్ ఆస్పెక్ట్ అన్నమాట. అక్కడ కుజుడు చెప్పారు ఇక్కడ మనకి.
సో ఇక్కడ మనకి కుజుడు హైరార్కీ పరంగా కుజుడు చెప్పారు. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ విచ్ ఎమర్జెస్ యాజ్ వి స్టడీ ద మ్యూటబుల్ క్రాస్ యాజ్ ఏ హోల్ ఈస్ కనెక్టెడ్ విత్ ద రూలర్స్ ఆఫ్ ఆల్ ది 4 సైన్స్. సో మ్యూటబుల్ క్రాస్ మనం తీసుకుంటే ధనుసు రాశి, తర్వాత మిథున రాశి, కన్యా రాశి, మీన రాశి, ఈ 4 రాశులు. ధనుసు రాశి మీనరాశికి గురువు గ్రహం ఆర్థడాక్స్ గా, తర్వాత మిథున రాశికి కన్యా రాశికి వీటికి బుధుడు, ఇక్కడ గురువు అక్కడ బుధుడు, వీళ్ళిద్దరు మెయిన్గా ఈ 4 రాశులకి అధిపతులుగా ఉండి వర్తిస్తున్నారు. అందులో మనకి మెర్క్యూరీ ఈజ్ ద ఏజెంట్ ఆఫ్ ద మెసెంజర్ ఆఫ్ ది 4th ray ఆఫ్ హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అండ్ జూపిటర్ ఈజ్ ద మీడియం ఫర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది 2nd ray ఆఫ్ లవ్ విజ్డమ్. మెర్క్యూరీ ఏం చేస్తుందంటే మనకి హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్ 4th రేకి సంబంధించినదిగా చెప్పారు. 2nd ray ఆస్పెక్ట్ ఏమో మనకి గురువు గ్రహం, జూపిటర్ ఈజ్ ద ప్లానెట్ ఫర్ 2nd ray. సో ఇక్కడ 2nd ray అండ్ 4th ray ప్రధానంగా ఈ 4 రాశులకి చెప్పారు మనకి. These 2 rays govern the mass of men upon the mutable cross and are closely concerned with the mass incarnation of the 4th creative hierarchy. అయితే ఈ రెండు రేస్ కూడా 4th క్రియేటివ్ హైరార్కీ వీళ్ళు మాస్ ఆఫ్ పీపుల్ మీద, అంటే జీవుల మీద ఈ 2 రేస్ ద్వారా వాళ్ళు యొక్క కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు. 4th క్రియేటివ్ హైరార్కీ. Their function is to fuse, blend into one cooperative whole the great dualities expressing themselves to the 4th kingdom in nature. Dualities అంటే ఫ్యూజ్ అయిపోయి, అంటే ఇది చరస్థిర దుస్వభావ రాశులు 2 రాశులు, అంటే ఈ 2 మనకి ఏం చేస్తుంటే 4th క్రియేటివ్ హైరార్కీ జీవుల్లో డ్యూయాలిటీస్ అంటూ ఉంటాయి. నేను ఇతరము అంటుంటుంది డ్యూయాలిటీస్, ద్వంద్వభావం. ఇలాంటిది కలిసిపోయి చక్కగా ప్రేమభావం అంటుంటుంది, దానిలోకి జీవులు మేలు కాంచాలి. దట్ ఈస్ ద 2nd ray ఆస్పెక్ట్. సో జూపిటర్ ప్రధానంగా మనకి ఏం చేస్తుంటారంటే ఈ 4th క్రియేటివ్ హైరార్కీ దే ఆర్ వర్కింగ్ త్రూ జూపిటర్ ఇన్ గివింగ్ ఆర్ ఇన్ స్ప్రెడింగ్ ద లవ్ అండ్ విజ్డమ్ టు ద మాస్ ఆఫ్ పీపుల్. అది ప్రధానంగా పనిచేస్తున్నారు. ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ విల్ బి ఆబ్వియస్. ఇట్ ఈస్ ఈజీలీ అపరెంట్ హౌ త్రూ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ జూపిటర్ మెటీరియల్ డిజైర్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ డివైన్ లవ్. ఈ 2 బుధుడు ఒకటి, గురువు ఒకటి, ఈ 2 గ్రహముల ద్వారా 4th క్రియేటివ్ హైరార్కీ పనిచేస్తూ భౌతికమైనటువంటి జగత్తు వీటి నుంచి వాడు చక్కటి ప్రేమభావం వాళ్ళు విచ్చుకునేటట్టుగా జీవుల దగ్గర వాళ్ళు పనిచేస్తున్నారు, జీవుల మీద. సో దట్ మీన్స్ హైరార్కీ అంటే వాళ్ళ ఆస్పెక్ట్ ఎలా పనిచేస్తున్నటువంటి విషయం మీరు అప్పుడు అవగాహనలో పెట్టుకోండి. ద ఆస్పెక్ట్ దట్ వర్కింగ్ త్రూ ప్లానెట్స్ transmuted into divine love, and the conflict, which is the distinguishing characteristic of the human family, can be instrumental in resolving dissonance into harmony. So conflict అంటుంటుంది కదా 4th క్రియేటివ్ హైరార్కీ. 4th ray ఏంటంటే హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్స్. అంటే ఉదాహరణకి అన్నదమ్ములు ఉంటారు, లేదా అక్క చెల్లెళ్ళు ఉంటారు, లేదా ఏదో సంథింగ్ ఫ్యామిలీనో, ఫ్రెండ్స్, నైబర్స్, వాళ్ళిద్దరి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ అంటున్నది వస్తుంది. ముందు కాన్ఫ్లిక్ట్గా స్టార్ట్ అవుతుంది. కాన్ఫ్లిక్ట్గా అలా వాళ్ళకు ఒకరికంటే ఒకళ్ళు పడకపోవడం ఇలా వచ్చి చివరికి వీళ్ళిద్దరూ కూడా ఒక మంచి పని చేసేటట్టుగాను, ఒక చక్కగా కలిసి ఉండేటట్టుగాను ఇది వాడికి అందిస్తున్నాడు. అంటే ఏంటంటే లైఫ్లో శత్రుభావంలో నుంచి మిత్రభావంలోకి తీసుకెళ్తుంది. దట్ ఈస్ కాల్డ్ హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అంటారు. అంటే ఇద్దరికి ఒకానొక రోజు ఒకరితో ఒకరికి పని ఏర్పడేటట్టుగా అవుతుందండి. వీళ్ళకి అవగాహన చేసుకోవాలి. వాడి సహాయం తీసుకోకపోతే ఇప్పుడు పని అవుతుంది, వాడు సహాయం తీసుకుంటాడు. ఉదాహరణకి ఏదో ఈ భార్యాభర్తలు ఏదో వాళ్ళ పిల్లలు ఈ టైంకి వస్తారనుకున్నారని వాళ్ళు లేట్గా వచ్చారు, కానీ ఆ పిల్లలు ముందుకు వచ్చేసారు. పాపం ఇంటి ముందు అలా కూర్చున్నారు. వీడు నెమ్మదిగా వాడిని పిలిచి కూర్చోబెడతారు. వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి ఆయన ఇగో బిస్కెట్లు తిను అని చెప్పి కూర్చోబెడతారు. వాళ్ళ ఇంటికి వచ్చేటికి వీడి పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఆయన వీడు డెఫినెట్గా వీడు అడ్జస్ట్ అవ్వాలి కదా. అక్కడ ఈ అడ్జస్ట్ అవ్వడం అంటే వీడికి సరిగ్గా చక్కగా ఏర్పాటు అయ్యి వీడు చక్కగా అడ్జస్ట్ అయ్యి నెమ్మదిగా వాడి పిల్లల్ని తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు థ్యాంక్ యూ సార్ అని చెప్పడం, ఇంకొకసారి వీడు ఇంకో బజార్లో కలవడం, ఇలా స్లోగా వీడిద్దరు కూడా చక్కగా ఇదయ్యేటట్టుగా చేసి పెట్టేటువంటి బుధుడు అనమాట. అది హార్మోని, అది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆన్ దిస్ క్రాస్ దట్ ద మైండ్ నేచర్ ఈస్ ఫైనలీ డెవలప్డ్ అండ్ బిగన్స్ టు
integrating control of the personality. When this process is proceeding, the mutable cross experience is over and the cross of the discipleship begins to play its part. So cross of discipleship begins to play its part. స్లోగా ఇది మ్యూటబుల్ క్రాస్లో నుంచి క్రాస్ ఆఫ్ డిసైపుల్షిప్లో వీడు చక్కగా వీడు ట్రావెల్ చేయడం, వీటిలోకి వెళ్ళడం, అంటే ఒక ఉత్తమమైనటువంటి భావము, ఒక చక్కటి ప్రేమభావం వీళ్ళు ఇచ్చుకోవడం, వాడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళ మీద ఇలా వీడిలో ఒక మార్పు అనేటువంటిది తీసుకురావడానికి ప్రధానంగా ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ పనిచేస్తున్నారనే విషయం గతంలో మనం చెప్పుకున్నాం. ఈ ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ ప్రతి వాళ్ళ జాతకంలో బుధ గ్రహం గురుగ్రహం ద్వారా పనిచేస్తున్నారు. సో అందుగురించి ఈ బుధ గ్రహం గురుగ్రహం వాడుకున్న ఆస్పెక్ట్ని బట్టి వాడికి చక్కగా ఒక మంచి, అంటే మీరు ఎప్పుడైనా సరే జాతకం చూస్తున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, వాడి జాతకం ఎలా ఉన్నా సరే వాడికి ఒక మంచి పని చేయడం లేదా ఒక భగవంతుని ఆరాధించేటువంటి పని ఏదో ఒకటి వాడికి కంపల్సరీ అంటే చెప్పెట్టేసేయండి. తద్వారా ఏమవుతుందంటే గురుగ్రహం యొక్క ఆకర్షణకు వాడు ఎక్కువగా ఇదవుతాడు. వాడి ఏ ఆస్పెక్ట్స్ ఎట్లా ఉన్నా సరే యు ట్రై టు గివ్ ద ఇన్స్ట్రక్షన్ దట్ హీ షుడ్ స్టార్ట్ గోయింగ్ టు ద టెంపుల్ ఎవ్రీ వీక్, ఆర్ హీ షుడ్ స్టార్ట్ పెర్ఫార్మింగ్ ప్రేయర్, ఆర్ హీ షుడ్ స్టార్ట్ డూయింగ్ సమ్ సర్వీస్, సంథింగ్ యూ గివ్ అన్ ఇన్స్ట్రక్షన్. ఇది నువ్వు చేయకపోతే నీకు కష్టం అని చెప్పేసి వాడి జాతకం మిగిలినవి ఎలా చెప్పినా సరే ఈ గ్రహాన్ని శాంతి చేయించుకున్న ఇవన్నీ తర్వాత ఆస్పెక్ట్స్. బట్ ఇలాంటిది ఏదో ఒకటి వాడికి చెప్తే నెమ్మదిగా వాడికి ఏమవుతుందంటే ఈ బుధగ్రహం గురుగ్రహం వాటి యొక్క ఆకర్షణకు వాడి దగ్గర అవుతాడు. దగ్గర అవడం ద్వారా ఏం జరుగుతుందంటే ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ వాళ్ళు తీసుకువద్దాం అనేటువంటి మార్పులు వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకురాగలుగుతారు. బేసిక్గా ఇది జాగ్రత్తగా అవగాహన చేసుకోండి పాయింట్. ఫిక్స్డ్ క్రాస్ కమ్స్ అండర్ ద డైరెక్ట్ ఎనర్జీ, అది క్రాస్ ఆఫ్ డిసైబుల్షిప్ బిగిన్స్ టు ప్లే ఇట్స్ పార్ట్. సో మ్యూటబుల్ క్రాస్లో నుంచి వీడు క్రాస్ ఆఫ్ డిసైబుల్షిప్లోకి వీడు ఎంటర్ అవుతాడు. The case is quite different in connection with the subjective side of unfoldment. And esoterically, the disciple who finds himself in incarnation under the influence of the mutable cross in his personality life, whilst he, as his soul, is upon the fixed cross, comes under the direct energy of 4 planets, 3 of which are non-sacred planets. Usually, these 4 supersede or rather begin to dominate the influence of Mercury, Jupiter, giving greater facility of expression and exerting that influence which will bring the personality into right relation to the soul. సో మనం ఎప్పుడు కూడా వాడి యొక్క సోల్ ఆస్పెక్ట్, వాడి యొక్క పర్సనాలిటీ ఆస్పెక్ట్, ఈ రెండింటి విషయాల్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుని వాడికి సజెషన్ ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే మ్యూటబుల్ క్రాస్ అనేటువంటిది ఎప్పుడు కూడా పర్సనాలిటీ ఆస్పెక్ట్కి సంబంధించినది, ఫిక్స్డ్ క్రాస్ ఎప్పుడు కూడా సోల్ ఆస్పెక్ట్కి సంబంధించినది, కార్డినల్ క్రాస్ ఎప్పుడు కూడా స్పిరిట్ ఆస్పెక్ట్కి సంబంధించినది. ఇది బేసిక్గా మనం చెప్పుకున్నాం. ఆ పాయింట్ చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సో ఫైండ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ఇన్కార్నేషన్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది మ్యూటబుల్ క్రాస్ ఇన్ హిస్ పర్సనాలిటీ లైఫ్ వైల్ హిస్ యాజ్ ఎ సోల్ ఇస్ అపాన్ ది ఫిక్స్డ్ క్రాస్. సోల్ ఆస్పెక్ట్గా వాడు ఫిక్స్డ్ క్రాస్కి సంబంధించిన వాడు, పర్సనాలిటీ ఆస్పెక్ట్గా వాడు మ్యూటబుల్ క్రాస్కి సంబంధించిన వాడు. ఇది ఒకటి తెలుసుకోండి, ఇది ఒకటి విషయం. తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే కమ్స్ అండర్ ద డైరెక్ట్ ఎనర్జీ ఆఫ్ 4 planets, 3 of which are non-sacred planets. సో ఇది జరుగుతూ ఉన్నప్పుడు సేక్రెడ్, ఇప్పుడు మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఇప్పుడు మ్యూటబుల్ క్రాస్లో 4 రాసులు కూడా వీటిలో 2 గ్రహములు ఇక్కడ పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ పాయింట్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం మ్యూటబుల్ క్రాస్కి సంబంధించినంత వరకు. అలాగే ఫిక్స్డ్ క్రాస్కి మీరు తీసుకున్నప్పుడు మేబీ అక్కడ కూడా ఒక 2 గ్రహాలు 3 గ్రహాలు ఏమి ఉంటాయి అనుకోండి, లేదా అక్కడ కూడా మీరు జాగ్రత్తగా మీరు ప్లాన్ వేసుకుంటే మీకు తెలిసిపోతుంది. సో మీకు వృషభ రాశి, తర్వాత ఇక్కడికి వచ్చేటికి ఇలా మీరు కర్కాటకం, సింహం, ఇలా మీరు 4 వేసేసుకోండి. ఈ 4 వేసేసుకున్నప్పుడు వాడి యొక్క గ్రహములు ఏమిటి అనేటువంటిది మీరు రాసేసుకోండి. ఇలా ఉంటూ ఉన్నప్పుడు వాడు ఈ గ్రహములు ఆ గ్రహములు టోటల్గా 4 planets ఉన్నాయి అనుకోండి. ఈ 4 planetsలో మీరు 2 planets వాడి మీద ఎక్కువ ప్రభావం చూపడం అంటే జరుగుతుంది. అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అంటున్నారు. Jupiter giving greater, అది non-sacred planets, 3 of which are non-sacred planets. Usually these 4 supersede or rather begin to dominate the influence of Mercury and Jupiter. మామూలుగా ఏమవుతుంది, ఈ 4 కూడా
ఈ మెర్క్యూరీ అండ్ జూపిటర్ని డామినేట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఉదాహరణకు వాడు మార్స్ ఉండొచ్చు, లేదా శని ఉండొచ్చు, ఏ గ్రహం అయినా ఉండొచ్చు వాడు. అవి ఈ రెండింటిని ఎక్కువ డామినేట్ చేస్తున్నట్టుగా మీకు కనపడతాయి వాడి యొక్క నిజ జీవితంలో. అప్పుడు మీరు ఏమని చేయాలంటే గివింగ్ గ్రేటర్ ఫెసిలిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎగ్జర్టింగ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ విచ్ విల్ బ్రింగ్ ద పర్సనాలిటీ ఇంటూ రైట్ రిలేషన్ టు ద సోల్. అవి సోల్కి ఒక రిలేషన్ అటువంటిది ఎస్టాబ్లిష్ చేయడంలో ఫిక్స్డ్ క్లాస్లో చెప్పబడినటువంటి గ్రాములు, మ్యూటబుల్ క్లాస్లో చెప్పబడినటువంటి గ్రాములు దాటి అవి ఎక్కువ ప్రభావం చూపడం అటువంటి జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉండడంలో ఏం జరుగుతుందంటే ఈ పర్సనాలిటీ ఆస్పెక్ట్ వచ్చి సోల్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అయ్యి సోల్ ఆస్పెక్ట్ డామినేటింగ్గా పనిచేసేట్టుగా చేస్తూ ఉంటుంది. ఇది ఒకటి జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకోండి. గివింగ్ గ్రేటర్ ఎగ్జర్టింగ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ విచ్ విల్ బ్రింగ్ ద personality into right relation to the soul, for that is essentially the task of the fixed cross and the goal of the disciple. సో అప్పుడు ఏమవుతుంది, వీడు ఒకానొక స్థితి దాటిన తర్వాత జూపిటర్, మెర్క్యూరీ వీడిలో డామినేట్ చేయడం ఆగిపోతుంది. ఎందుకంటే ఈ రెండు ప్లానెట్స్ కూడా మ్యూటబుల్ క్లాస్కి సంబంధించినవి. తర్వాత ఇక్కడ వీనస్ ప్లానెట్ ఒకటి, మేబీ సాటర్న్ ఒకటి ఉండొచ్చు. సో ఈ రెండు ప్లానెట్స్ ఎక్కువ ప్రభావం చూపడం, వాడిని సోల్ ఆస్పెక్ట్లోకి లింకప్ చేయడం అటువంటిది ఎక్కువ జరుగుతుంది. అది జరుగుతుంది. అంటే ఒక లేయర్ వరకు జూపిటర్ అండ్ మెర్క్యూరీ విల్ హెల్ప్ హిమ్ టు రీచ్ అప్ టు సర్టెన్ స్టేజ్ ఇన్ ద పాత్ ఆఫ్ ది మ్యూటబుల్ క్లాస్. లేటర్ హీ విల్ బి గైడెడ్ బై ది వీనస్ అండ్ మోస్ట్లీ సాటర్న్ ఆర్ సమ్ అదర్. దీస్ ప్లానెట్స్ విల్ లీడ్ హిమ్ అప్ స్టిల్. అది జరుగుతుంది. It is connection with the planets governing Sagittarius astrologically, exotically, that an idea can easily be gained of the complexity of the forces with which every disciple has to contend and the significance of the ray forces which pour into and through him. సో దీన్ని జాగ్రత్తగా మీరు అవగాహన చేసుకోండి. సో దీన్ని బట్టి మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి వాడికి కూడా ఈ మ్యూటబుల్ క్రాస్, ఫిక్స్డ్ క్రాస్ వీటిల్లో, సో మ్యూటబుల్ క్రాస్లో నుంచి ఫిక్స్డ్ క్రాస్లోకి వాడు ఎలా టర్నప్ అవుతున్నాడు ఏమిటి, ఇది ఒకటి జాగ్రత్తగా అవగాహనలో తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అంటే ఏంటంటే దీనికి ఇదంతా కూడా ప్రాక్టికల్ వర్క్ చాలా ఉందండి. అంటే మనకు తెలిసినటువంటి వాడు కొన్ని హారోస్కోప్స్ మన టేబుల్ మీద ఉంటారు. ఇదంతా కూడా స్టడీ పర్పస్, అంతే వాడికి ఏదో ఇది చెప్పేస్తాం అనుకో. సో అవి మనం దృష్టిలో మనం పెట్టుకున్నప్పుడు వీడిలో ఏ గ్రహములు వీడిలో ప్రభావం చూపుతున్నాయి, ఏ గ్రహములు తక్కువ ప్రభావంగా ఉంటున్నాయి. మ్యూటబుల్ క్లాస్లో ఏమిటి, ఫస్ట్ మీరు జాతకం తీసుకోగానే మీరు ఏం చేయాలంటే వీడికి మ్యూటబుల్ క్లాస్లో ఏమేమి గ్రహములు ఉన్నాయి ఒక చోట రాసుకోండి. ఫిక్స్డ్ క్లాస్లో ఏమేమి గ్రహములు ఉన్నాయి ఒక చోట రాసుకోండి. వాడి లగ్నం ఏమిటో రాసుకోండి, వాడి రాశి ఏమిటో రాసుకోండి. ఇవి రాసుకున్నాం ఫస్ట్. ఇప్పుడు రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే వీడి యొక్క లక్షణాలు రాశిగా ఉన్నాయా, లగ్నంగా ఉన్నాయా, అదొక స్టడీ చేయండి. అంటే ఏంటి, వీడి యొక్క పర్సనాలిటీ ఆస్పెక్ట్ ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుందా, యొక్క సోల్ ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుందా. ఇది రాసుకున్న తర్వాత ఇంకొక స్టెప్ మీరు ఏం రాసుకోవాలంటే వీడు ఏ రేకి సంబంధించిన వాడు, అదంతా మనం ఎసాట్రిక్ సైకాలజీలో ఎలా వాడు రేని వాడు ఐడెంటిఫై చేయలేమని మనం చెప్పేసుకున్నాం. సో అదొకటి మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. మీరు వాడి పర్సనాలిటీ రే ఏంటి, వాడి ఈగోయిక్ రే ఏమిటి, ఇంకా కొంచెం జాగ్రత్తగా రాసుకోగలిగితే వాడి ఆస్ట్రల్ రే ఏంటి, వాడి యొక్క మెంటల్ రే ఏమిటి, వాడి యొక్క ఫిజికల్ రే ఏంటి, ఇవన్నీ కూడా మీరు డీటెయిల్గా రాసి పెట్టేసుకోండి. అప్పుడు మీరు వాడు పర్సనాలిటీ ఆస్పెక్ట్ నుంచి వాడు సోల్ ఆస్పెక్ట్కి ఎలా లింకప్ అవుతున్నాడు, ఏం జరుగుతుంది వాటిలో, ఈ హారోస్కోప్ అంటుంటుంది ఏం గైడ్ చేస్తుంది వాడికి అంటుంటుంది ఒక స్టడీ చేయాలి మనం. He gained of the complexity of the forces with which every disciple has to contend and the significance of the ray forces which pour into and through him. Take for example the constellation which we are now considering, and remember that the same basic streams of energy will have to be noted in connection with every order, with every other sign in which a man may take incarnation. We find that we shall have to consider అది. సో ఇక్కడ దీన్ని బట్టి మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఏమిటంటే ఒకటి, ఇక్కడ 6 పాయింట్స్ చెప్పారండి. 6 పాయింట్స్, ఈ 6ని మీరు ప్రతి వాటిది మీరు కన్సిడర్ చేయండి, లేదా మనకు తెలిసినటువంటి వాడి మెంబర్స్ అన్ని పేర్లు రాసుకోండి. చక్కగా ఈ 6 మీరు ఒక టేబుల్లో రాసి ఫిల్అప్ చేసేసుకోండి. ఫస్ట్ వన్ ఇస్ సన్ సైన్, వాడి యొక్క రాశి ఏమిటి ఇది రాసుకోండి. In this case, Sagittarius conditions, circumstances indicating inheritance and forcing the environment to be declarative in connection with the subject. సన్ సైన్ ఏం చేస్తుంది,
వాడి యొక్క కండిషన్స్ వాడు ఉండేటువంటి ఒక బౌండరీస్ ఇవన్నీ వాడికి ఇచ్చేస్తుంది. రాశి అంటుండేది ఏం చెప్తుంది? సన్‌షైన్ అంటే మనం సన్‌షైన్ అంటే మనం చెప్పుకున్నాం కాబట్టి అది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అది చెప్పుకోకర్లేదు. సాజిటేరియస్ ఇన్ దిస్ కేస్ సాజిటేరియస్ కండిషన్స్ సర్కమ్‌స్టాన్సెస్ indicating inheritance and forcing the environment to be declarative in connection. సో ఈ కండిషన్ అంటే ఈ కుటుంబ వాతావరణం ఈ వాడి చుట్టూతో ఉండేటువంటి వాడి యొక్క పరిస్థితులు వాడు ఉండేటువంటి విధానం ఇదంతా మీకు చెప్పేటువంటిది సన్‌షైన్ వాడి యొక్క రాశి. అంటే ప్రతివాడు కొన్ని కండిషన్స్లో వాడు ఉంటూ వాడు లైఫ్ లీడ్ చేయడం అంటున్నది ఉంటుంది కదా. వాడు పుట్టుకతోటనే వాడు కొన్ని కండిషన్స్కి వాడు బద్ధుడైతే ఉండవలసి ఉంటుంది కొన్ని. బికాస్ హీ కెనాట్ క్రాస్ బియాండ్ దట్ or he will be under the conditions of certain things, circumstances. అదంతా మీకు రాశి సూర్య సన్‌షైన్ మీకు ఇన్ కనెక్షన్ విత్ ది సబ్జెక్ట్ అది ఇస్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ద రైజింగ్ సైన్ ద అసెండెంట్ కెన్ బి వన్ ఆఫ్ ది అదర్ 11 సైన్స్. వాడి యొక్క రైజింగ్ సైన్ ఏమిటి? ఉదాహరణకు వాడు రాశి ధనుసు రాశి అయింది, వాడి యొక్క లగ్నం మిగిలిన 11లో ఏదైనా అవ్వచ్చు. వాడు ఎనీథింగ్ ఇట్ కెన్ బి. సో అదొకటి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ద మ్యూటబుల్ క్రాస్ ద 4 energies which meet at the midway point and have a united and definite effect upon the subject. The same statement applies to the other 2 crosses. మ్యూటబుల్ క్రాస్ ఒకటి వేసుకోండి వాటి రాశి చక్రానికి వేసుకుని ఆ 4 వీటిలో అంటే ప్రధానంగా మనకి ఇక్కడ చెప్పారు ఏదో గురుగ్రహం ఒకటి బుధుడు ఒకటి వీటి యొక్క మిడ్ పాయింట్ పట్టుకోండి. అవి వాడి మీద ఎలా ప్రభావం చూపుతున్నాయి? వాటి యొక్క మిడ్ పాయింట్ అంటే ఈ 4 రాసుల్లో ఉన్నటువంటి 2 గ్రహములు వీడి మీద ఎలా ప్రభావం చూపుతున్నాయి, లేదా ఈ 4 రాసుల యొక్క ప్రభావం వాడి మీద ఎలా పడుతుంది? మ్యూటబుల్ క్రాస్. నెక్స్ట్ ఫిక్స్డ్ క్రాస్, అలాగే కార్డినల్ క్రాస్. ఈ 4 ఈ రకంగా రాసి పెట్టుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ది ఆర్థోడాక్స్ ప్లానెట్స్. దీస్ కండిషన్స్ the personality. In this case, we have Mercury and Jupiter. The 12 houses governed by the planets are likewise of prime importance from the angle of the transmitted energy. 12 signs. ఈ 12 signs లో పనిచేస్తున్నటువంటి ఈ గ్రహములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దీస్ ఆర్ కాల్డ్ ట్రాన్స్మిటింగ్ ఎనర్జీస్ అన్నారు. ట్రాన్స్మిటింగ్ ఎనర్జీ, ట్రాన్స్మిటెడ్ ఎనర్జీస్ అన్నారు. సో ఇక్కడ ప్రస్తుతం మనం చెప్పుకున్నటువంటిది ఏంటంటే సాజిటేరియస్లో మనకి ఇక్కడ చెప్తున్నది మెర్క్యూరీ అండ్ జూపిటర్. ఇవన్నీ ఆర్థోడాక్స్ ప్లానెట్స్. ఆర్థోడాక్స్ ప్లానెట్స్ ఏమేమిటి ఈ వీడికి ఇక్కడ అవి ఒకటి రాసి పెట్టుకోండి అన్నారు. దీస్ కండిషన్స్ ద పర్సనాలిటీ. ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ మెర్క్యూరీ అండ్ జూపిటర్. ది 12 హౌసెస్ గవర్న్డ్ బై ద ప్లానెట్స్ ఆర్ లైక్వైజ్ ఆఫ్ ప్రైమ్ ఇంపార్టెన్స్. ఈ 12 రాసుల్లో ఈ 12 ఆర్థోడాక్స్ ప్లానెట్స్ ఏవేవి ఉన్నాయి అది చూసుకోండి. నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇసాట్రిక్ ప్లానెట్స్. దీస్ బ్రింగ్ in renewed or increased planetary energy and ray energy in a more dynamic manner. In this case, Sagittarius, those energies are Venus, the Moon, the Earth, and Pluto. హిస్టాట్రిక్ వచ్చినప్పుడు ఇవి వీడి మీద ఎలా ప్రభావం చూపుతాయి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి ఏంటంటే ఆర్థోడాక్స్ ప్లానెట్స్ ఏమేమి ఉన్నాయి వాడికి ఎక్కడెక్కడ, హిస్టాట్రిక్ ప్లానెట్స్ ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ రాసుల్లో, ఇది ఒకటి రాసుకోండి. ఇది రాసుకున్న తర్వాత నిజానికి ఇది ప్రాక్టికల్ క్లాస్ మనం చాలా ఇదిగా చేసుకోవాలి. మనం ఏదో ఆన్లైన్లో మనం చెప్పుకుంటున్నాం కానీ ఇదంతా మనం కూర్చొని మనం వర్కౌట్ చేసుకోవాలి ఇదంతా. అప్పుడు మనకి లెసన్ మీద ఇంకా చక్కటి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎవరికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎవరికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఈ ఆస్పెక్ట్స్ కాదు ఇక్కడ మనం చదువుకునేటువంటిది. అదే వాటి పరంగా మనం ఇది తీసుకోకర్లేదు. సో మనం వీలైతే ఈ డేటా ఒకటి సేకరించి ఈ హోంవర్క్ అంటున్నది మనం పెట్టుకుని మనం చేసుకుంటే మనకి జ్యోతిష్యం ఈ చెప్పబడుతుందంటే చాలా చక్కటి అవగాహనలోకి వస్తుంది. 6th పాయింట్ ఏమంటున్నారంటే ద ప్లానెటరీ రూలర్ ఆఫ్ ఎ హైరార్కీ. ఇన్ దిస్ పర్టికులర్ కేస్ దిస్ ప్లానెట్ ఈస్ మార్స్ రూలింగ్ ద 6th క్రియేటివ్ హైరార్కీ, ద లూనార్ లార్డ్స్, ద ఎలిమెంటల్ ఆఫ్ ది థ్రెషోల్డ్ పర్సనాలిటీ who have to be brought under the control of a solar lord. ఇక్కడ ఈ ప్లానెటరీ రూలర్ ఆఫ్ ది హైరార్కీ ఎవరు? ఈ హైరార్కీకి సంబంధించినటువంటి గ్రహం ఒకటి చెప్పారు కదా. అంటే ఈ హైరార్కీ గ్రహం ఏమిటి? మార్స్ అని చెప్పారు. సో ఈ మార్స్ అనేటువంటిది ఇక్కడ ఎలా పనిచేస్తుంది ఏంటి, ఇలా ప్రతి సైన్కి ఒక్కొక్క గ్రహం ఇచ్చారు. ప్లానెటరీ హైరార్కీకి సంబంధించినటువంటి ప్లేస్లో ఏ రాశికి ఏ గ్రహం, దీని పరంగా స్టడీ చేయడం అన్నది ఒకటి. సో స్థూలంగా మనం ఈజీగా మనం చెప్పుకోవాలంటే
ఫస్ట్ యూ ఐడెంటిఫై వాట్ ఈస్ హిస్ సన్ సైన్, అది రాసేసుకుంటాం. అది మనకి జస్ట్ మన డేట్ ఆఫ్ బర్త్ వైజ్ మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ యూ ఐడెంటిఫై వాట్ ఈస్ హిస్ అసెండెంట్, దట్ ఈస్ సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఈస్ వాట్ ఈస్ హిస్ కార్డినల్ క్రాస్, వాట్ ఈస్ హిస్ మ్యూటబుల్ క్రాస్. మ్యూటబుల్ క్రాస్లో ఏమిటి వాడి ఈ మ్యూటబుల్, ఈ 4 రాసులు వాడి మీద ఏమైనా ప్రభావం ఏమైనా ఉందా, అవి ఎలా ఉంది, మిడ్ పాయింట్గా మీరు స్టడీ చేయడానికి చూడండి. ఇండివిజువల్గా కాకుండా మిడ్ పాయింట్గా చూడండి అన్న. అంటే వాటి యొక్క సమ్మిశ్రముగా వాటి మీద మ్యూటబుల్ క్రాస్ ఎలా పనిచేస్తుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ క్రాస్ యొక్క రాసులు, ఈ 4 రాసులు వాటి మీద ఎలా ప్రభావం చూపుతున్నాయి. నెక్స్ట్ కార్డినల్ క్రాస్ సంబంధించిన వాటి ప్రభావం వీటి మీద ఎలా పనిచేస్తుంది. ఇది ఒకటి రాసుకున్నాం. తర్వాత ఏం చెప్పారు, ఆర్థోడాక్స్ ప్లానెట్స్ వాడి మీద ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి, ఇది ఒకటి రాసుకోండి. ఎక్కడ ఏ రాసుల్లో ఏ ప్లానెట్స్ పడ్డాయి ఆర్థోడాక్స్గా, హిస్టాట్రిక్గా ఏ రాసుల్లో ఏ ప్లానెట్స్ పడ్డాయి, అవి ఎలా ప్రభావం చూపుతున్నాయి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ హైరార్కికల్ పరంగా ఏ రాశిలో ఏది ప్లానెట్ వీడిని లీడప్ చేస్తుంది, ఇది స్టడీ చేయడం అంటే జ్యోతిష్యం. దీని గురించి ఇంకొన్ని వివరాలు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహేషా గో బ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్త సుఖినో లోకా సమస్త సుఖినో లోకా సమస్త సుఖినో. ఓం శాంతి శాంతి.